హలో తీసుకోనా ఏంటి ఏంటి వస్తారు వస్తారు సరే సార్ పోయిండు వార్తలు చూసినాయి మేము అయితే అయిపోయింది సార్ అండి చదువుతుంది మీ మనవాళ్ళకి ఇప్పుడే అలవాటైంది చూసుడు ప్రభుత్వ జూనియర్ కళాశాల వేములవాడ నందు మధ్యాహ్న భోజన పథకానికి మా విద్యార్థుల కోసము సహాయాన్ని అందించినటువంటి వంశీకృష్ణ బిల్డర్స్ వేములవాడ కముటాల వేణు మరియు హారతి, కముటాల హరిత, కముటాల రాజు, అనిత గార్లకు మరియు అదేవిధంగా హసన్పర్తి వాస్తవ్యులైనటువంటి వెలగందుల భీష్మనాథం, అరుణ గార్లకి ప్రత్యేకంగా మా కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మధ్యాహ్న భోజన పథకానికి కమటాల వేణు, హరిత, కమటాల రాజు, అనిత గారులు మధ్యాహ్న భోజనానికి మరియు వెలగందుల భీష్మనాథ్, అనిత, అరుణ గారులు ఈ 9వ రోజు అన్నదానానికి వారు విరాళంగా వితరణకు ఇచ్చినారు. వారికి కృతజ్ఞతలు మా కాలేజీ ప్రిన్సిపాల్ తరఫున కానీ, మా వాసవి అభ్యుదయ సంఘం తరఫున కానీ, మా పవన్ అనిల్ తరఫున కృతజ్ఞతలు. వేములవాడలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రానున్న యాన్యువల్ ఎగ్జామ్స్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడానికి మరియు మెరిట్ సాధించడానికై ప్రిన్సిపల్ గారు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 8:30 నుండి సాయంత్రం 5:30 వరకు. అందులో భాగంగా వారికి మధ్యాహ్న భోజనం పథకాన్ని కొరకై గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీనివాస్ గారి దృష్టికి ప్రిన్సిపల్ గారు తీసుకెళ్లారు. వారు మధ్యాహ్న భోజనం దాతల సహకారంతో ఆదిశీలన గారి యొక్క సహకారంతో ప్రారంభించడం జరిగింది. ఈరోజు 9వ రోజు విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందజేయడం జరిగింది. ఈనాటి మధ్యాహ్న భోజనానికి సహకరించినటువంటి డోనర్స్ వంశీకృష్ణ బిల్డర్స్, కమటాల లక్ష్మి గారి కుమారులు కమటాల వేణు హరిత దంపతులు, కమటాల రాజు అనిత దంపతులు వేములవాడ వాస్తవ్యులు మరియు వెలగందుల భీష్మనాథం అరుణ దంపతులు హసన్పర్తి వీరు సంయుక్తంగా ఈరోజు మా మధ్యాహ్న భోజనానికి సహకరించినారు. అలాగే మా వేములవాడ వాసవి అభ్యుదయ సంఘం మహిళలు కూడా ఈనాటి కార్యక్రమానికి వారు వచ్చి వారి యొక్క సేవలను వినియోగించి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో వారు కూడా వారి యొక్క సేవలు అందిస్తున్నారు. ఈ ప్రతినిత్యం కూడా మధ్యాహ్న భోజనానికి సహకరించిన దాతలందరికీ కూడా మా అభ్యుదయ సంఘం మా తరఫున, నిర్వాహకుల తరఫున, అలాగే కాలేజీ ప్రిన్సిపల్ గారి తరఫున, విద్యార్థుల తరఫున, ఆదిశీలన గారి యొక్క తరఫున కూడా అందరి తరఫున డోనర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.